పట్టుకో పట్టుకో గేలమేసి పట్టుకో. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నేనెన్ను చేరా. ఏనాటి స్వప్నం టిన్ 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 టిన్, నీ దివ్య రూపం టిన్ 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 టిన్. శతకోటి రాగాలు రవలించిన గుండెలోనా ఓ ప్రియతమా. అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన. అమ్మా 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 వద్దు అమ్మా, ఎందుకు కొడుతున్నావే అమ్మా, ఆపు. ఇది ఇల్లు అనుకున్నావా చెత్త కుప్ప అనుకున్నావా? బట్టలన్నీ అలా పాడేసావు. ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాగుంది. అంటే అమ్మా అది ఒక చిన్న ఫంక్షన్ ఉంది, రెడీ అవుతుంటే ఇలా జరిగిందమ్మా. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఎవరు సర్దుతారు? మీ బాబా? నాన్న వద్దమ్మా, ఆయన బట్టలు సర్దడు, నన్ను సర్దుతాడు, నేను చేస్తాలే. రే రాజు పదరా, మరి రైల్వే స్టేషన్ కు ఎక్కడికో వెళ్ళాలి అన్నావు, టైం అవుతుంది. రైల్వే స్టేషన్ కి ఎందుకురా? ఏదో ఫంక్షన్ అన్నావు. అదే అదే అమ్మా, రైల్వే స్టేషన్ కాదు, దాని పక్కన ఉన్న ఫంక్షన్ హాల్. మామకి తెలియక అలా అన్నాడు అంతే. ఓ అవునా, సరే సరే. ఒరే ఎదవా, గంటకో మాట చెప్తావేంట్రా? నిన్నేమో రైల్వే స్టేషన్ అన్నావు, పొద్దునేమో స్టేషన్ కి ఎవరో వస్తారన్నావు, ఇందాక మీ అమ్మతో ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నావు. ఏం ఫంక్షను, ఎవరి ఫంక్షను? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది నాకు కావలసిన వాళ్ళు వస్తున్నారు, అందుకే. హాయ్ మామా. ఏంటి కావలసిన వాళ్ళు అంటే ఈ ఎదవలా? వీళ్ళ కోసం పొద్దు పొద్దునే నన్ను నిద్రలేపి తీసుకొచ్చావా? రే రాజు, మీ మామ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, మర్యాదగా ఉండమను. మీకేంట్రా ఇచ్చేది మర్యాద? ఒక్కొక్కడు రైలు పట్టాల మీద చిల్లర దొబ్బుకెళ్ళే దొంగనాయల్లా ఉన్నారు. రే రే ఆగండ్రా, మావా నీకు దండం పెడతాను, ఆగు. అబ్బా, ఈ ట్రైన్ ఇంకా రాదేంట్రా? ఇన్ని రోజులు ఎదురు చూసావు, ఇంకొద్దిసేపు ఉండలేవా? వస్తుంది మామ, ఉండు. ఎర బిట్టు, ఈ ఎదవలు ఎక్కడికి పోయారు? మామ ట్రైన్ వచ్చింది. మామ దగ్గరికి వచ్చిందిరా. మామా సమోసా తింటావా? అరే బిట్టు, ఆడికి సమోసా నచ్చదు, ఈ బజ్జీలు తిని మామా, భలే ఉంటాయి. ఒరే ఒరే, ఎక్కడి నుంచి దాపరించారా మీరు నాకు? ఈ అక్కమ్మ. రేయ్, వాడు టెన్షన్ లో ఉన్నాడు, వదిలేయండిరా. అదేంటి మామా, వాడు కూడా మనతో పాటే రైల్వే స్టేషన్ లో ఉన్నాడు కదా. రే ఇదిగో మామా, నువ్వు తిను. వీడేంట్రా ఏదో వాడిలో ఎవరొస్తున్నట్టు అలా టెన్షన్ పడుతున్నాడు? అవును మామా, ఇప్పుడు వస్తుంది వాడి లవరే సిరి, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. రే రైలు వచ్చిందిరా. రైళ్లు వస్తున్నాయి సరే, కానీ సిరి రావడం లేదురా, నాకు చాలా బాధగా ఉంది. రే మామ, సిరి వచ్చింది చూడు.
నేను నమ్మనురా, ఇందాక కూడా అలాగే అన్నావు. రైలు ఆగకుండా వెళ్ళిపోయింది. రే నిజం రా, ఒక్కసారి చూడు. జోకులొద్దురా, తను వస్తానని చెప్పిన ట్రైన్ టైం ఎప్పుడూ అయిపోయింది, ఇంకా రాదు. పద వెళ్ళిపోదాం. రాజు, సిరి, ఎలా ఉన్నావు? బాగా ఉన్నాను రాజు. నువ్వెలా ఉన్నావు? నువ్వు లేవు కదా, నేనెలా బాగుంటాను చెప్పు. వీడబ్బా ఏసాడ్రా సెంటిమెంట్ డైలాగు. పందిలా తిని ఊర్లో దున్నపోతులా తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు లేకుంటే నేను ఎలా బాగుంటాను చెప్పు అంట. అయినా ఈ అమ్మాయిలకి ఇదేం పోయే కాలం రా, ఇలాంటి ఎదవలకే పడి చేస్తారు. ఛీ! సేమ్ ఫీలింగ్ రా. సరే కాని మా నాన్న? ఏహే, మీ నాన్న ఎందుకులే ఇప్పుడు పానకంలో పుడకలాగా. అది కాదురా, మా నాన్న వస్తున్నాడని చెప్పాడు. కానీ మీ నాన్న వచ్చాడా? మరి ఇప్పుడు చెప్తావేంటే? ముందే చెప్పాలి కదా. ఏయ్, కంగారు పడకు. ఈ రోజు కాదు, రేపు వస్తున్నాడు. చెప్పేది పూర్తిగా వినవా? ఓహో, అమ్మా, రేపా? మరి ఇప్పుడు వచ్చినట్టు చెప్పావు కదే నీ ఎంకమ్మ. శాడిస్ట్ దానా. అన్నయ్య, ఎలా ఉన్నావు? ఆ బాగా ఉన్నాను చెల్లమ్మా. హాయ్ సిరి. హాయ్. రే మామరా. మావా, నీ కూతురు. నాకింకా పెళ్లి కాలేదు కదరా, కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు పెళ్లి కాకుండానే దేవుడిచ్చిన ఇంత పెద్ద కూతురుంది చూడు. నన్ను ఆశీర్వదించండి బాబాయ్. చల్లగా ఉండమ్మా, లేవు. ఒరే, స్పెషల్ పర్సను అన్నావు, ఇందుకేనా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏంట్రా నీ పరిస్థితి? అందుకే కదా మామ నిన్ను తీసుకొచ్చింది. ఇక నుంచి నా ప్రేమను కాపాడే బాధ్యత అంతా నీదే. ఒరే, మీరు చేసే పనిలో నా హస్తం కూడా ఉందని అక్కకి బావకి తెలిస్తే నా బతుకు బస్ స్టాండేరా. అక్క కొట్టొద్దక్క, అక్క వద్దు, బావా అక్క వద్దు. ఒరే రాజుగా, నీ ప్రేమ నా సావుకొచ్చింది కదరా. కన్ఫర్మ్ నాకు సావే. పోతే పోయిందిలే ఎదవ ప్రాణం. అల్లుడి ప్రేమ కోసం వీరమరణం పొంది చరిత్రలో నిలిచిపోతావు మావా నువ్వు. సరే రాజు, ఎవరినైనా కూలీని పిలువు. ఎందుకు డబ్బులు బొక్క? ఈ ఎదవలున్నారు, తెస్తారులే, పద. అబ్బబ్బబ్బబ్బా, ఈ బట్టలు ఉతకలేక చస్తున్నా. ఎంత ఉతికినా అప్పు పెరిగినట్టు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. చీ. ఎవరిది చున్నీ? బాగుంది, చాలా బాగుంది. ఒసే, నీకే పోయే కాలం వచ్చింది. ఆ బట్టెందుకు మెడలో వేసుకున్నావు? అది ఎవరిదో ఏంటో, ఇందాకే దాన్ని తీసుకుని బండంతా తుడిచాను. చిచ్చి, అందుకే నా ఇంత కంపు వాసన వస్తుంది. అయినా మీకు బుద్ధుందా? ఇంత మంచి చున్నీని బండిని తుడచడానికి ఉపయోగిస్తారా? ఇప్పుడే దీన్ని ఉతికి ఆరేస్తా. ఇదేంటి, ఇప్పుడే కదా ఎండ ఉంది, అప్పుడే మబ్బులు వచ్చేసాయి ఏంటి? ఇది నా నైటీలోకి సరిపోతుంది.